ప్రతి నెల 1వ తేదీ అంటే అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పేదలకి ప్రజలకి ఒక పండగ వాతావరణం లాంటిది. దాదాపు సంవత్సరానికి 33,000 కోట్లతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇంటి దగ్గరికే వచ్చి సచివాలయ వార్డు సిబ్బంది పెన్షన్లను అందించడం జరుగుతోంది. పెన్షన్లు అందిస్తున్న సందర్భంగా వారి మొహాల్లో ఆనందం తొంగి చూస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం ఒక సామాజిక పెన్షన్లే కాకుండా అందరూ అనుకున్నారు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో ఈ పెన్షన్లు కొనసాగించగలరా, పాతదాన్ని కొత్తది హామీలు ఇచ్చారు నెరవేర్చగలరా అనుకున్నారు. కానీ ఒక దార్శనికత కలిగిన నాయకత్వం అధికారంలో ఉంటే చేసి చూపించని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 ఒకటేసారి ఇచ్చి ఆ పాత బకాయిలు ఉంటే వాటిని కూడా చెల్లించి ఇవాళ అందరి పెన్షన్లు పెంచారు. ఇప్పుడే నేను ఒక దివ్యాంగురాలు అంటున్నారు, నా గతంలో 3,000 వచ్చేది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. కేవలం ఈ పథకాలే సామాజిక పెన్షన్లే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద కానీ లేదా ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద చదవడానికి విద్య నేర్చుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం కానీ, లేకపోతే వ్యవసాయదారులు అయితే అన్నదాత సుఖీభవ కింద సహాయం అందించడం కానీ, లేదా రైతన్నలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పంట విషయంలో ఏదో వచ్చినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కాపాడుకునే చూసాం మనం. ఉల్లిపాయల విషయంలో కానీ, మామిడికాయల విషయంలో కానీ, బార్లీ పొగాకు విషయంలో కానీ, బర్రె పొగాకు అనేక విషయాల్లో రైతుల్ని వెంటనే ఆదుకునే ప్రయత్నం. అంటే అంతంత సెన్సిటివిటీ కలిగిన ప్రభుత్వం ఇక్కడ అధికారంలో. గతంలో 1వ తేదీ నాటికి ఏనాడు జీతాలు వచ్చిన సందర్భాలు లేవు, పెన్షన్లు వచ్చిన నాటికి సంబంధాలు లేవు. 1వ తేదీ వచ్చిందంటే ప్రతి నెల 1 ఏప్రిల్ 1 లాగా ఉండేది. ఏది బటన్ నొక్కేవాళ్ళు, నొక్కిన తర్వాత ఆ లబ్ధి ఎవరికి చేరేది కాదు, లబ్ధిదారులకి ఏప్రిల్ 1 ఏమవుతుంది, ఏప్రిల్ ఫూల్ చేసేది అవుతుంది. ఆ రకంగా ఫూల్ చేసే ప్రయత్నం 5 ఏళ్ల పాటు కొనసాగింది. ఇవాళ ఫూల్ చేయడం కాదు, వాళ్ళని ఆర్థికంగా శక్తివంతంగా తయారు చేసే దిశగా కూడా తీసుకొస్తున్నారు. దానితో P4 కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి సమాజంలో 10 మంది పై స్థాయిలో ఉంటున్న వాళ్ళు, ఆర్థికంగా బలపడిన వాళ్ళని 20 మంది కింద అట్టడుగున ఉంటున్న 20 మందికి చేయూత అందించే విధంగా అనేక రకాలుగా ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ కానీ ఇంప్లికేషన్స్ ఉన్నప్పటికీ సహాయం అందించాల్సిందిగా కార్యక్రమాన్ని తీసుకోవడం, అది కూడా అద్భుత ఫలితాలను ఇస్తూ ఉంది. నేను విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి చేస్తుంటే దాదాపు 99% మంది ఇవాళ బంగారు కుటుంబాలు ఏమైనా వాటిని గుర్తించడం, వారికి లబ్ధి జరగడం జరుగుతుంది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇవాళ ప్రధానంగా ఒక మంచి రోజుగా చెప్పుకోవాలి. ఈ ఒక్కొక్కటి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ మళ్ళీ ఆర్థిక పరిస్థితిని సరిగాడిలో పెట్టుకుంటూ మళ్ళీ విధంగా ప్రజల్లో విశ్వాసం కలిగించి, పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించి, పెద్ద ఎత్తున ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించేస్తూ తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా ఈ రాష్ట్ర GSDPని పెంచి సంపదను సృష్టించే పని ఒకవైపు జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈ సమాజంలో చాలా ముఖ్యమైన, మరి ధర్మవరం ప్రాంతంలో మరీ ముఖ్యమైన సమాజం చేనేత సమాజం. వీళ్ళకి ఇవాళ నుంచి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా మన ధర్మవరం ప్రాంతవాసులు దీని ద్వారా లబ్ధి పొందుతారు. తర్వాత ఏదైతే చేనేత పవర్ రూమ్స్ కూడా అదేవిధంగా చేనేత అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా మరింత పెంచి అందించామని మా ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక మంచి ప్రభుత్వం వచ్చిందనే భావన మొదట్లో ఉంది. ఆ భావన కొనసాగుతూ ఉంది, రోజు పెరుగుతూ ఉంది. ప్రజలు అయినప్పటికీ ఎక్కడన్నా ఏదన్నా సమస్యలు ఉన్నా ఆ సమస్యలను వెంటనే స్పందించడం, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంటాం. అయినప్పుడు కూడా కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేయలేని పనులు ఇంకోవరన్నా చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక విమర్శలు చేస్తూ ఉంటారు. నేను ఉదాహరణగా ఒక చిన్న సంఘటన చూశాను. గుంటూరు ఆసుపత్రిలో 100 పేషెంట్లు ఉన్నారు ఓపీ కోసం పేషెంట్లు ఉంటే ప్యాథాలజీ ల్యాబ్ దగ్గర వీడియో తీసుకెళ్ళి అడిగి చూపించాడు. ప్యాథాలజీ ల్యాబ్ దగ్గర మనిషే లేడు,
చూడండి అది ఇది అని అన్నారు. అతను అప్పటిదాకా ఉన్నాడు, ఉండి పక్కన ఎలక్ట్రిసిటీ చిన్న ఇష్యూ వస్తే దానికోసం వేయడానికి వెళ్ళొచ్చాడు. దానికి 4-5 నిమిషాలు అయింది. ఆ 4-5 నిమిషాల్లో వీడియో తీసేది, మళ్ళీ వచ్చి అతను కూర్చున్నాడు. 4-5 నిమిషాల్లో వీడియో తీసి దీన్ని వైరల్ చేసేది. ఏంటంటే లేరు ఇంతమంది పేషెంట్లు ఉంటాయి, అది చెడిపోతే రిపేర్ చేసుకోవడానికి అతను 5 నిమిషాలు తీసుకొని ఉంటాడు. అవన్నీ వీడియోలో రికార్డ్ అయినాయి. ఈ రకంగా లేరు అంటే గోతికాడ గుంటగనక్కలాగా అక్కడే వేచి చూసి ఇట్లాంటి వీడియో తీసి దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు. దానివల్ల ప్రజల్లో అనవసరంగా అపోహలు అందుకే మేము IVRS చేస్తా అంటే గతంలో కన్నా ఒక 20% సంతృప్తికరంగా ఓపీలు ఐపీలు జరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? విశ్వాసం ఉంది కాబట్టి వస్తున్నారు. మందులు అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పుడు వ్యవహార శైలి కూడా మారింది, అవినీతి కూడా మారింది. ఇంకా కొన్ని ఉన్న వాటిని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తుంది. అందుకనే గతంలో ఏనాడు కూడా IVRS చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న సందర్భాలు లేవు. ఇప్పుడు ప్రతి నెల IVRF చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఎక్కడైనా తప్పులు చేసి ఉంటే దాన్ని తప్పులు జరగకుండా ఎక్కడా ఉండవు, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కానీ దాని నెపాన్ని ఇంకోరి మీద పెట్టే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. ప్రజలందరికీ కూడా ఇవాళ ముఖ్యంగా ఈ 200 యూనిట్లలో ఉచిత విద్యుత్తో లబ్ధి పొందుతున్న చేనేత సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం బీఫ్ ఎగుమతి చేస్తుందని చెప్పేసి నన్ను కేంద్ర ప్రస్తావన చేశారు. కేంద్ర ప్రభుత్వం బీఫ్ ఎగుమతి మాంసం పాలిత రాష్ట్రాల్లో బీఫ్ ఎక్స్పోర్ట్ ఎక్కువ పోతుంది. వీళ్ళు గోమాతను పూజించే వాళ్ళు బీఫ్ నెట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఏం మాట్లాడో తెలియదు. గోమాతకి బీఫ్కి తేడా తెలుసుకుంటాం. గోమాతకి బీఫ్కి తేడా తెలుసుకుంటే దాని తర్వాత మాట్లాడాము. అతను మాట్లాడడానికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడో రోజు రావడం, ఏదన్నా అర్థం లేని మాటలు మాట్లాడడం, మీడియాలో ఉండేటట్టు చూసుకోవడం, అది అతను చేసే పని. ప్రజలకు సంబంధించిన విషయాలు ఏమన్నా మాట్లాడాలా, సమస్యల మీద మాట్లాడాలా. మున్సిపాలిటీలో మీరు లక్షల టన్నుల చెత్త పెట్టిపోయినారు, అది చూసారా లేదా, వాటి మీద మాట్లాడాలా. ఇవి వదిలేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు. బీజేపీ రాష్ట్ర పోయి ఒకసారి ప్రయత్నం చేయమని చెప్పాలా. బీజేపీ పాలిత రాష్ట్రం పక్కన ఉంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒకసారి ప్రయత్నం చేయమనండి, తరలించే ప్రయత్నం, లేదా యూపీకి వెళ్ళి తరలించే ప్రయత్నం చేయమనండి. శాశ్వతంగా అక్కడే యూపీలోనే ఎక్కువ ఉంది. ఏం ఆధారంలో యూపీలో ఎక్కువ ఉంది అనడానికి? ఇప్పుడు మన భారతదేశంలో మీకు రాష్ట్రంలో చూస్తే, దేశంలో చూస్తే, భారతదేశం అతిపెద్ద దేశం. భారతదేశంలో పశు జనాభా ఎక్కువ, కానీ గోవుకి బీఫ్కి చాలా తేడా ఉంది. గోవుకి బీఫ్కి చాలా తేడా ఉంది, అది తెలుసుకోవాలి.